పవన్ అంటే పేరు కాదు, పవర్. దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. దశాబ్ద కాలం పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. దేశానికి ఆశాదీపంలో ఉన్న మోడీకి కుడిభుజంలా మారి రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీ రోల్ ప్లే చేయడమే కాదు, ఎన్నికల సమరంలో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. ఏపీలో మారిన రాజకీయ సంస్కృతిని ప్రక్షాళన చేస్తూ సరికొత్త రాజకీయాలతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సనాతన విలువలతో కూడిన ధర్మబద్ధ పాలనకు నిలువెత్తు నిదర్శనంలా జాతీయ స్థాయిలో అందరి చూపు తనపై పడేలా చేసుకున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువులా మారిన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలోనూ పవర్ లీడర్గా ఎదిగే దిశలో అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబే అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇటీవలే ఓ పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే అంగీకారం తెలిపారు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని చంద్రబాబు బయటపెట్టడంతో యావత్ దేశమంతా ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ను హిందువులతో పాటు పండితులు సైతం స్వాగతించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అవినీతి, అవకతవకలు, అత్యాచారాలతో దేశం అట్టడుగుతున్న తరుణంలో రాష్ట్ర విభజనను తెలంగాణలో సంబరాలతో స్వాగతిస్తూ ఉండగా ఏపీలో నిస్తేజం అవతరించిన దశలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు పవన్ కళ్యాణ్. పని చెయ్యని పాలకులను ప్రశ్నించి మెడలు వంచి అభివృద్ధి చేయించుకోవడమే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించారు. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా, తనలోని ఒక చేగువేరా, ఒక కమ్యూనిస్ట్, ఒక బహుజన సానుభూతి పరుడు ఉన్నాడని జన సైనికులు భావించేవారు. పవన్ చర్యలు కూడా అలానే ఉండేవి. ఆయన నటించిన సినిమాల్లో సైతం కమ్యూనిస్టు భావాజాలాన్ని చూపించేవారు. తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే అడవుల్లో అన్నాయి ఉండేవాడునని చాలా సందర్భాల్లో చెప్పుకువచ్చారు పవన్. కమ్యూనిజంతో అంతలా పెనవేసుకుపోయిన ఆయన బంధం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పంతాను ఎంచుకుని దక్షిణాదిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషించే దిశలో అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. తొలినాళ్లలో కమ్యూనిస్టుల పక్షం వైపు మాట్లాడుతూ వారితో కలిసి ఎన్నికల్లో సైతం పోటీ చేసిన పవన్ గత ఎన్నికల ముందు నుంచి ఆధ్యాత్మికవేత్తగా మారిపోయారు. ఆయనలో హఠాత్తుగా ఈ మార్పు ఏమిటి? సమాజ అవసరం కోసం మారారా, లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మారారా అన్న విషయంపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో జతకట్టి మత రాజకీయాలు చేస్తున్నారని పవన్ పై ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిత్యం జనసేన ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడుతుందని, ప్రజాహితమే తమ అభిమతమని జనసేనాని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, సోషలిజం రెండిటితో ముందుకు సాగుతోందని చాలా సందర్భాల్లో చెప్పుకువచ్చారు పవన్. జనసేన ఆవిర్భావం నుంచి ఒక ప్లాన్తో ముందుకు వెళ్లారు పవన్. ప్రజారాజ్యం నేర్పిన గుణపాఠాలతో జనసేన ఆవిర్భావం నుంచి జాగ్రత్త పడ్డారు. ఎక్కడా తప్పటడుగులు వేయలేదు. పరిస్థితులకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే నేడు కమ్యూనిస్టులతో ముందుకు సాగారు. ఇప్పుడు వారి విరోధులు బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టు అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా పనిచేశారు. చాలా వరకు తెర వెనకకే పరిమితమై సోదరుడికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. అటు తర్వాత పరిణామాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందడంతో వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్. అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్కు సమర్థవంతమైన నాయకత్వం అవసరం పడింది. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ మధ్యలో బలంగా కనిపించారు. అందుకే 2014 ఎన్నికల్లో టైంలో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు.
2 చోట్ల అనుకున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. ఐదేళ్ల తర్వాత 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ ఆడిన గేమ్లో పావులుగా మారారు చంద్రబాబు, పవన్. చంద్రబాబుపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్న కేంద్రంలోని బీజేపీని ఒప్పించి చంద్రబాబుకు బీజేపీ దూరం జరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సైతం తన రాజకీయ అడుగులపై పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో చేరేందుకు వీలులేని పరిస్థితి. అటువంటి క్లిష్ట సమయంలో కమ్యూనిస్టులతో ముందుకు సాగారు. 2019 ఎన్నికల్లో ఎర్ర కండువాను మెడలో వేసుకోవాల్సి వచ్చింది. అయితే తనకు కమ్యూనిస్టు భావజాలం అంటే చాలా ఇష్టమని చెప్పుకువచ్చిన పవన్ ఒకానొక దశలో సినిమాల కంటే అడవిలో సాయుధ పోరాటం చేసేవారే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పవన్ కళ్యాణ్ జత కట్టినా ప్రజలు స్వాగతించలేదు. కనీసం పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం గెలిపించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని ముందుగానే అంచనా వేశారు పవన్. జగన్ దుందుడుకు చర్యలను గమనించారు. అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీతో స్నేహబంధాన్ని పెంచుకున్నారు. దేశ సమైక్యతకు, సమర్థతకు పెద్దపీట వేశారు. ప్రధాని మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆహ్వానించారు పవన్. పవన్ కళ్యాణ్లో ఆధ్యాత్మిక భావాజాలం కూడా ఎక్కువే. ఎవరికి వారు తమ మతాన్ని అభిమానిస్తూనే ఎదుటి మతాన్ని గౌరవించాలన్నది పవన్ ఆలోచన. అందుకే టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం మాట్లాడారు. అంతే తప్ప అవసరానికి రాజకీయాల కోసం పవన్ ఎప్పుడూ మారలేదని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించే ఎత్తుగడలను చిత్తు చేసేలా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న పవన్ కు పిఠాపురం నియోజకవర్గం కొత్త ఊపిరి పోసింది. తనలోని రాజకీయ భవిష్యత్తు ఆశలు చిగురించేలా చేసింది. భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపేలా చేసింది. అందుకే పిఠాపురం వేదికగా ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపాలని తలపెట్టింది జనసేన. అఖండ విజయం కట్టబెట్టిన పిఠాపురం నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ జయకేతనం సభకు కనీవిని ఎరగని రీతిలో భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటి అధికార వైసీపీపై ఇక్కడ నుంచే స్వయంగా దండయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీ తలపెట్టని విధంగా ప్రజలు, కార్యకర్తలు సొంతంగా రావాలని పిలుపునిచ్చింది. సుమారు 2 లక్షల మంది వస్తారు అన్న అంచనాతో పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లతో సభకు 3 రోజుల ముందు నుంచే సందడి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు దాకా జనసేన ఒక లెక్క, ఇక్కడి నుంచి జనసేన ఒక లెక్క. ప్రపంచ దేశాల స్థాయిలో పవన్ కళ్యాణ్ అడుగులు ఎటు పడుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఎటు నడుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎటు చూస్తున్నాడు అన్నది ఒక పెద్ద చర్చ అంశం అయింది. ఈవేళ జనసేన పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో మోడీ గారి తర్వాత ఆగ్రస్థానం సంపాదించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 100 రెట్లు ఎలక్షన్ తర్వాత 100 రెట్లు ఎదిగాడు. ఆయన పనితీరుతోటి ఆయన ఈవేళ ఆయనకి ఇచ్చిన శాఖలు నడిపిస్తున్న తీరేంటి, ఈవేళ పాత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి, పాతకాలపు పరిపాలనకి ఈ రోజుల్లో పరిపాలనకి ఆయన చేతిలో 5 శాఖలు వచ్చిన తర్వాత 5 శాఖల్లో ఉన్న అడుగడుగుని ఆయన పరిశీలించిన తీరు, ప్రతి ఎదరికిన తీరు ఈవేళ ఆయన 100 రెట్లు పెరిగినటువంటి. అట్లాగే మేము ఆశిస్తున్నారు, ఆయన కూడా ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ఆయన పెరిగినట్టే జనసేన పార్టీ కూడా పెరగాలి, జన సైనికులు పెరగాలి, వీరంతా పెరగాలి అన్నది ఆయన ఆశ. సనాతన ధర్మం, విలువలతో కూడిన రాజకీయాల గురించి తరచూ ప్రస్తావించే పవన్ తన పార్టీ ఆవిర్భావ సభా వేదికకు దారితీసే స్వాగత ద్వారాలకు మన ప్రాంతీయుల పేర్లే పెట్టారు. అంతేకాదు సభలో మహిళలు, మత్స్యకారులు, యువత, రైతు ప్రతినిధుల ప్రసంగాలు ఏర్పాటు చేశారు. రైతు సౌభాగ్య దీక్ష నుంచి వారిని ఆదుకోవడం వరకు ఎన్నో మైలురాళ్ల జ్ఞాపకాలతో రెట్టించిన ఉత్సాహంతో జనం ఎప్పుడెప్పుడు సభకు వెళదామా అనే రీతిలో ఏర్పాట్లు చేశారు. జనసేన రాజకీయ చరిత్రలో ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. అటు ఎన్నికల్లో సునామీ తీర్పుతో జనసేన వెంట నడిచిన గోదావరి జనం వైసీపీకి 1 సీటు రానివ్వనన్న పవన్ శపథాన్ని నిజం చేసిన గోదారోళ్లు ఇప్పుడు పిఠాపురం ఆవిర్భావ సభ ద్వారా దేశ రాజకీయాలకు సరికొత్త సందేశం పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని, యువత యొక్క భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చిపోతుందని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన సందేశం ఇస్తారని, ఈ ప్రజల్ని ఉత్సవపరిచి ప్రజలు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి, యువతకి మంచి మార్గంలో నడిచే మార్గాల్ని
వారు సూచిస్తారని చెప్పి భావిస్తున్నాం మేము. ఖచ్చితంగా ఇది మరొక కుంభమేళాన్ని తలపించే విధంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాజానగరం నియోజకవర్గం నుంచి సుమారు 50,000 మంది ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి తరలి వెళ్లే విధంగా కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు మెగా బైక్ ర్యాలీని కూడా చేసి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ఈ విధంగా జనసేన పార్టీ ఉండబోతుందని చెప్పి పిఠాపురం కేంద్రంగా జనసేన పార్టీ 12వ రాష్ట్ర స్థాయి ఆవిర్భావ సభకు కనీవిని ఎరగని ఏర్పాట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో కనీవిని ఎరగని సునామీ విజయం సాధించి ఉవ్వెత్తున ఎగిసిన జనసేన తన విజయ ప్రస్థానాన్ని గోదావరి జిల్లా వేదికగా పంచుకోవాలి అన్న సంకల్పంతో ఇక్కడే సభను నిర్వహిస్తూ ఉండడంతో జాతీయ స్థాయిలోనూ జనసేనానిపై ఫోకస్ పెరిగింది. అనేక ఆటుపోట్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా విజయం రుచి చూసి రాష్ట్ర రాజకీయ దిశను గోదావరి జిల్లా నుంచే మార్చినందున పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో సభను ఇక్కడే నిర్వహిస్తున్నారు. మరోపక్క జనసేన అంటే ఉమ్మడి తూర్పు అనేలా పార్టీ ప్రస్థానం గడిచిన 12 ఏళ్లలో సాగింది. పవన్ ఉద్యమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడికక్కడ పక్కా ఏర్పాట్లు చేసి జన సైనికుల సత్తాను మొత్తం దేశానికి చాటి చెప్పేందుకు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ ప్రైవేటు లేఅవుట్లో 2 లక్షల మందికి పైగా జనం ఆసీనులై మరో కుంభమేళాను గుర్తుకు తెచ్చే సమయం కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. భారతదేశ ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుడిభుజంగా తీసుకొని కేంద్రం నుంచి వచ్చే నిధులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కేంద్రం యొక్క పూర్తి మద్దతు, పూర్తి సహకారం ఉంటుంది. అలానే రాబోయే రోజుల్లో మంచి విజన్తో పరిశ్రమలు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కొరతను కూడా తీర్చాలన్న ఆలోచనతో రాష్ట్రాన్ని మంచిగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వల్ల అవుద్ది. కూటమిలో ఉన్న ప్రతి పార్టీ కూడా అదే ఆయన విజన్ని, ఆయన యొక్క ఆలోచనని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా కలుపుగోలుతనంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి మనసుతోటి ఉన్నారో అదే విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విధి విధానాలతో రాబోయే రాజకీయాల్లో ఒక పాత్ర పోషించి రాష్ట్రం ముందుకెళ్లే విధంగా కృషి చేస్తారు. జనసేన పార్టీ పుట్టిందే ప్రజా సమస్యలపై పోరు కోసం. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చిన వరకు ఇన్నేళ్లలో ఎన్నో సమస్యలపై జనం కోసం జనసేన పోరాటాలు చేసింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనేక సమస్యలపై పోరాటాలను తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు, అక్రమాలపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కదిలి అప్పటి సర్కార్ వెన్నులో వణుకు పుట్టించిన ఘటనలు ఎన్నో. తమకు ఏదైనా సమస్య వస్తే జనసేన వైపు చూసేలా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో గత వైసీపీ పాలనలో అన్నదాతలు తీవ్రంగా నలిగిపోయారు. సాగునీటి నుంచి గిట్టుబాటు ధర వరకు సమస్యలే. దీంతో 2019 డిసెంబరులో కాకినాడ కేంద్రంగా రైతు సౌభాగ్య దీక్షతో పవన్ కళ్యాణ్ ప్రకంపనలు సృష్టించారు. అంతేకాదు గుంతలమయంగా మారిన రోడ్లతో జనం పడుతున్న నరకయాతనను ఎలుకెత్తి చాటేందుకు 2021 అక్టోబరులో రాజమహేంద్రవరంలో పవన్ పర్యటించారు. స్వయంగా రహదారులపై గుంతలు పూడ్చారు. 2022లో కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో మండపేటలో అన్నదాతల కుటుంబాలకు సొంతంగా చెక్కులు పంపిణీ చేశారు. ఇలా ఒకటేంటి అనేక సమస్యలపై చలించి కదిలారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది ఎంతో ప్రెస్టేజీగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరు వంతు వాళ్ళు పంచాయతీల్లో ఒక ప్రెసిడెంట్ దగ్గర నుంచి, డివిజన్లో ఒక ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, ఒక ఎమ్మెల్యే, ఒక ఇన్ఛార్జీలు, మన మంత్రులు అందరూ కూడా ఎంతో బాధ్యతగా చేయాలని ఆలోచిస్తున్నారు. మన వంతు మనం అందరం కూడా వెళ్ళి ఈ యొక్క ఆవిర్భావ సభని విజయవంతం చేయాలి. ఎందుకంటే మన నాయకుడు చెప్పే సూచనలు, సలహాలు మనందరం కూడా పాటించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా సరే సాధారణంగా సమర్థించుకుంటారు. అన్యాయం తప్పులు జరిగినప్పుడు, ఆయన తప్పు జరిగినప్పుడు మేం చేసినా, మాతో కూటమిలో ఉన్న వాళ్ళు చేసిన తప్పును తప్పు అనే నాయకుడు, ఎలాంటి మచ్చ మరక లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క సలహాలు సూచనల ప్రకారం మేము కూడా ఎంతో బాధ్యతగా ఇవాళ 7 సంవత్సరాల పార్టీలో వర్క్ చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వంలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంలోనూ పవన్ కు మంచి పట్టు సాధించారు. మోదీ, అమిత్ షాలతో సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను అనే భావనతో తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించి ఆ లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోదరుడు నాగబాబు మంత్రి పదవి చేపట్టాక పవన్ జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఇన్నాళ్లు నెలకొన్న సస్పెన్స్ కు మరికొద్ది కాసేపట్లో ఆవిర్భావ సభ ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభ దేశ చరిత్రలోనే పెద్ద పండగలా, తెలుగు గడ్డపై మరో కుంభమేళాలా జరుగుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి, జాతీయ రాజకీయాలకు ఆదర్శంగా నా భూతో నా భవిష్యత్తోలా 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఒక పక్క సముద్ర ఘోష, మరో పక్క పిఠాపురంలో జనఘోష దేశం నలుమూలలా వినిపిస్తుందని చెబుతున్నారు. ప్రశ్నించే పార్టీగా పుట్టి ప్రజల అభివృద్ధికి అంకితమైన పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించి ఇప్పటి వరకు చేసిన ప్రయాణం అనేక ఆటుపోట్లు ఉన్నాయి. అవన్నీ ప్రజల కోసం, ప్రజలకి అండగా ఉండడానికి, ఒక బాధ్యతాయుతమైన రాజకీయం చేయడానికి, యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి, వారికి ఒక మంచి అవకాశాలను కల్పించడానికి, ఇటువంటి చాలా అంశాలు పవన్ కళ్యాణ్ గారి మదిలో ఉన్నాయి. అవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రజలు ఈ పార్టీని గట్టిగా నమ్ముతున్నారనే దానికి రోజు రోజుకి జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పెరుగుతున్న గ్రాఫ్ నిదర్శనం. మొదటి నుంచి కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుంది. ప్రభుత్వం ద్వారా తీరుస్తారు, లేదా కొన్ని ఆయనే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్కి సంబంధించినవి కానీ, విద్యకు సంబంధించినవి కానీ, ఇటువంటి విషయాలు ఆయనే సొంత డబ్బులతో. జనసేన అధినేత అడ్డాలో జరుగుతున్న జయకేతనం సభ రాష్ట్ర రాజకీయాలకు సరికొత్త దిశ చూపిస్తుందా? ఇప్పటిదాకా జనసేన ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క, ఇది పక్కా. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.